అక్కినేని ఫ్యామిలీలో ఉన్నంత అన్యోన్యంగా ఏ ఫ్యామిలీలోనూ ఉండరోమో అన్నది అందరూ చెప్పుకునే విషయం. బహుశా ఇదే నిజం అయి ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు పండగ వచ్చినా ఆ ఫ్యామిలీలో హీరోలు అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు ఇంటర్వ్యూలలో. అంతేకాదు ఫంక్షన్లో కూడా కలిసే వస్తారు. అయితే ఈ మధ్య జరిగిన ప్రేమం సినిమా ఆడియో లాంచ్లో తండ్రితో కలిసి వచ్చిన ఇద్దరు హీరోలను చూసిన అభిమానులకు ఆనందానికి అవధులు లేవు అని చెప్పొచ్చు. అయితే ఈ ఫంక్షన్లో అక్కినేని అఖిల్ గారు తన ఫోన్ను పట్టుకొని ఉండగా కొన్ని ఫోటో క్లిక్స్ పడ్డాయి అతని మీద. అయితే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన ఒక అబ్బాయి ఆ ఫోటోలో ఉన్న ఫోన్ మీద ట్వీట్ పెట్టాడు. ఫోన్ మీద ట్వీట్ పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? ఫోన్ స్క్రీన్ మీద ఉన్న స్క్రీన్ సేవర్లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారి ఫోటో గురించి ట్వీట్ పెట్టారండి. తాతగారి మీద ఎంత ప్రేమ ఉందో అఖిల్ స్క్రీన్ సేవర్గా పెట్టుకొని రుజువు చేశాడని చెప్పొచ్చు. నాగేశ్వరరావు గారికి అఖిల్ అన్నా కూడా చాలా ప్రేమ అని, అఖిల్ని చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళని చెబుతూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అదండి అఖిల్ గారి ఫోన్లో స్క్రీన్ సేవర్గా వాళ్ళ తాతగారి ఫోటో ఉందన్నమాట. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.